ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చావుకి జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతను చూసారా? మన హైదరాబాద్ ఇప్పుడు రష్‌తో, శబ్దాలతో కళకళలాడే ఈ మహానగరంలో ఒక నిశ్శబ్దం దాగి ఉందని మీకు తెలుసా? పోష్ ఏరియా అయిన కుందన్‌బాద్ ఎక్కడైతే వీఐపీస్, మినిస్టర్స్ ఉంటారో అక్కడ హౌస్ నంబర్ 8 అనే ఒక ఇల్లు ఉంది. ఈ ఇల్లు గురించి తెలిస్తే మీరు రాత్రిపూట తలుపులు వేసుకోవడం మర్చిపోరు. 2002లో జరిగిన ఒక ఘోరమైన ఘటన పోలీస్ రికార్డ్స్ నే షాక్ కి గురి చేసిన ఆ రహస్యం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో నేను చెప్పే ఒక ఎవిడెన్స్ మీ గుండె ఆగిపోయేలాగా చేస్తుంది. అసలు కథ మొదలైందే ఆ ఇంట్లో ఉండే ఒక తల్లి, 2 కూతుళ్లతో. వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ వాళ్ళ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. నైబర్స్ చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి చూసినా సరే తలుపులు మొత్తం గడియేసి ఉండేవి. ఒకసారి ఒక పక్కింటాయన ఏం గమనించారంటే రాత్రి 2 గంటలకి ఆ 2 అమ్మాయిలు నల్ల బట్టలు వేసుకొని చేతిలో క్యాండిల్స్ పట్టుకొని బాల్కనీ నుంచి ఏదో వింత భాషలో మాట్లాడుతున్నారని. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళు రాత్రిపూట ఒక నల్ల కుక్కను కోసి దాని రక్తాన్ని గ్లాస్లో పోసుకొని తాగేవారని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లాక్ మ్యాజికా లేక మెంటల్ ఇల్నెసా ఎవరికి అర్థం కాలేదు, కానీ ఎవ్వరూ వాళ్ళ జోలికి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు కథలో మెయిన్ ట్విస్ట్. 2002లో మే నెల ఒక దొంగ ఆ ఇంట్లో ఎవ్వరు లేరనుకొని చోరీ చేయడానికి ఎంట్రీ అయ్యాడు. గేట్ తెరిచే ఉంది, మెయిన్ డోర్ కూడా లాక్ లేదు. అతడు ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. లోపల హాల్లో ఫుట్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి, ఏసీ ఆన్ లోనే ఉంది. బెడ్ మీద తల్లి, హాల్లో 2 కూతుళ్ళు పడుకొని ఉన్నారు. దొంగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ బాడీస్ మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి, స్కెలిటన్స్ లా మారిపోయి ఉన్నాయి. రక్తం గడ్డగట్టిపోయి వాసనతో ఆ ఇల్లు నిండిపోయింది. దొంగ భయంతో కాపాడండి అని అరుస్తూ బయటకు వచ్చాడు. పోలీసులు వచ్చాకే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. దీనికంటే భయంకరమైనది ఏముంటుంది? ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు చనిపోయి సుమారు 6 నెలలు అయ్యిందని. గమనించండి, 6 నెలలు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నిన్నటి వరకు ఆ అమ్మాయిని బాన్కిలీలో చూసామని, మరి 6 నెలల క్రితం చనిపోయిన మనుషులు నైబర్స్ కి ఎలా కనిపించారు, ఆ రాత్రి క్యాండిల్స్ పట్టుకుని తిరిగింది ఎవరు? ఇంకా వింతైన విషయం ఏమిటంటే పోలీసులు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పులి బొమ్మలు, చేతబడి చేసే వస్తువులు దొరికాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఏదైనా ఆత్మని పిలిస్తే అది వాళ్ళ ప్రాణాలనే తీసేసిందా? ఈ ప్రశ్నకి ఈ రోజు కూడా సమాధానం లేదు. కుందన్‌బాద్ హౌస్ నంబర్ 8 ఈ రోజు కూడా అక్కడే ఉంది, కానీ ఆ తర్వాత ఎవ్వరు ఆ ఇంట్లో ఉండలేకపోయారు. మీరు ఎప్పుడైనా ఎలాంటి స్ట్రేంజ్ అయిన ఇన్సిడెంట్ ని చూసారా? లేదా కుందన్‌బాద్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఏమైనా వింతగా అనిపించిందా? కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఘోరమైన నిజాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రహస్యంతో మళ్ళీ కలుద్దాం.